చెల్లపల్లి కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రాకర్స్ కి సంబంధించి ఒక బ్లాస్ట్ జరగడం, ఆ రోజు డ్యూటీలో ఎస్ఐ గారు, అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్, అదేవిధంగా డ్రైవరు, అదేవిధంగా కొంతమంది అక్కడ మనకి ఈ కోర్టుకి సబ్మిట్ చేసే వ్యవహారంలో, అంటే అది క్లియరెన్స్ విషయంలో కోర్టుకి చూపించాల్సిన విషయంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా అబ్బాయి, అదేవిధంగా అబ్దుల్లా, అదేవిధంగా నాగరాజు, ముగ్గురు కూడా గాయపడడం. ఇమీడియట్ గా అక్కడికి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు సంఘటనా స్థలానికి వెళ్లి అదంతా పరిశీలించి ఇమీడియట్ గా వీళ్ళందరినీ కూడా అంబులెన్స్ లోని షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం గురించి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా ఒక పక్క నుంచి ఎస్పీ గారు, ఒక పక్క నుంచి మేము, ఒక పక్క నుంచి సీఎంఓ, అదేవిధంగా మన డాక్టర్స్ అందరూ కూడా నిత్య పర్యవేక్షణలో ఈ రోజు వాళ్ళందరికీ కూడా వైద్యం జరుగుతుంది. ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ఈ రోజు. అదేవిధంగా అబ్దుల్లా అని అందరినీ కూడా చూస్తున్నాం. అబ్దుల్లాకి ఒకరికి ఒక 50 to 60% బర్న్స్ ఉన్నాయని ప్రస్తుతానికి వైద్యానికి సహకరిస్తున్నాడు. అదేవిధంగా నాగరాజు అవుట్ ఆఫ్ డేంజర్, అదేవిధంగా మనకి ఎస్ఐ గారు కూడా అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్స్ కూడా చాలా పర్టికులర్ గా వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెగ్యులర్ గా చూసుకుంటున్న పేషెంట్స్ అలాగే చూసుకుంటారు, అలాగే వీళ్ళని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సరైన మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళు చూడటం వల్ల లిటరలీ చెప్పాలంటే ఈ రోజు మన ప్రాణ నష్టం జరగలేదు. దానికి పర్టికులర్ గా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందాన్ని అందరికీ కూడా నా తరపున నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్న మా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.